నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వానికి రెండో దెబ్బ ఇది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది రెండో దెబ్బ. మొదటి దెబ్బ 2020లో జరిగినటువంటి ఆ యొక్క రైతుల ఉద్యమం ఏదైతే ఉందో అప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం తలొగ్గి ఆ చట్టాలని ఉపసంహరించుకుంది. ఆ చట్టాలు కనుక అమలైతే అది కార్పొరేట్ వ్యవస్థలోకి పూర్తిగా వెళ్ళిపోతుంది వ్యవసాయం అంతా. అప్పుడు మాకు కనీస మద్దతు ధర కూడా ఉండదు, ఆ వ్యవస్థ నాశనం అయిపోద్దని చెప్పి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా రాజస్థాన్ రైతులందరూ కూడా ధర్నాలు చేశారు. అప్పట్లో వాళ్ళు ఎండనక వాననక చలనక చాలా ధర్నాలు చేశారు. దాని వెనక ఎవరెవరు ఉన్నారో మనకు తెలుసు. ఆ యొక్క పరజాలు, ఆ యొక్క ఫండింగ్ వెనక ఎవరెవరు ఉన్నారో అప్పట్లో స్వయంగా మనం చూసాం. కానీ రైతులు కాబట్టి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి మొత్తానికి కేంద్ర ప్రభుత్వం 2021 నవంబర్ 19వ తారీఖున గురునానక్ జన్మదిన సందర్భంగా ఆ యొక్క చట్టాలని ఉపసంహరించుకొని పార్లమెంట్లోనే చెప్పడం జరిగింది. అది మొదటి దెబ్బ. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది రెండో దెబ్బ. అయితే ఇక్కడ దేశం కోసం ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇది. ఎవరెవరు దేని వెనకుండి కుట్రలు చేస్తున్నారో, కేవలం పదవుల కోసమో అధికారం కోసం మాత్రమే తాపత్రయపడేటటువంటి ప్రభుత్వాన్ని మీరు అనుకుంటే అది మీ ఇష్టం. కానీ వాస్తవాలు ఏంటి అంటే జరుగుతున్నటువంటి ఈ పరిణామాల వెనుక ప్రతిపక్షాల పాత్ర, అలాగే దేశ విద్రోహ శక్తుల పాత్ర, దేశ ద్రోహుల పాత్ర చాలా ఉంది. అది ఇక్కడ భయపడుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఈ రోజు రాజీనామా చేసినా లేదా ఆ రోజు లొంగిపోయినా జరుగుతున్నటువంటి పరిణామాలకి ఇంకా ఎక్కువ నష్టం జరగకూడదు. అవతల వాడు ఎంత శత్రువు ఉన్నా సరే కొన్నిసార్లు వెనక్కి తగ్గాల్సి వచ్చినప్పుడు తగ్గాల్సిందే. దేశం కోసం ఆలోచించేటటువంటి నాయకులు ఈ విషయం నేను చెప్తే మీరందరూ కూడా బీజేపీకి భజన పరులు అని చాలా మంది అంటున్నారు. బీజేపీకి నేను భజన పరుడో లేకపోతే ఈ దేశానికి ఒక దేశభక్తుడినో. నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళు కోట్ల మంది అవ్వాలి. వాళ్ళందరినీ మనం చైతన్యవంతులు చేయాలి. జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ ప్రతిపక్షాలు ఎప్పటికైనా సరే గెలవచ్చు, తప్పేం కాదు. ప్రతిపక్షాలు రాజకీయాలు చేయాలి, వాళ్ళు కూడా అధికారంలోకి రావాలి. కానీ ఎప్పుడు ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు, ఈ దేశ సిద్ధాంతాలు జాతీయ భావజాలంతో ఉన్నప్పుడు. కానీ దురదృష్టవశాత్తు ప్రతిపక్షాల్లో అది లేదు. అందుకే ఇప్పుడు భయపడేది. బీజేపీ 100 సంవత్సరాలు పరిపాలించేయాలనేది నా ఉద్దేశం కాదు. బీజేపీ కంటే ఇంకా మంచి పార్టీ వచ్చి జాతీయ భావజాలంతో ఉంటే ఆ పార్టీకి కూడా ఓట్లు వేసి గెలిపిద్దాం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రాంతీయ పార్టీల్లో ఎన్ని పార్టీలకి జాతీయ భావజాలం ఉంది? ఇప్పుడున్నటువంటి జాతీయ పార్టీల్లో ఎన్ని పార్టీలకి జాతీయ భావజాలం ఉంది? ఈ దేశ సంస్కృతి అంటే గౌరవం లేదు, ఈ దేశ సిద్ధాంతాలంటే గౌరవం లేదు, ఈ దేశ భౌగోళిక పరిస్థితులంటే గౌరవం లేదు. కేవలం పదవుల కోసం ఎవడెవడో చెప్పినటువంటి వినేసి ఇక్కడ పరిపాలిస్తామా? గత 66-70 సంవత్సరాలుగా జరిగినటువంటి పరిణామాలు మనకి కళ్ళకు కట్టినట్లు కనిపించడం లేదా? మనం ఎంత కళ్ళు మూసుకొని ఈ ప్రభుత్వాల్ని ఎంకరేజ్ చేసామో మనకి 2014 వరకు అర్థం కాలేదా? కాబట్టి కొన్నిసార్లు మనం వెనక్కి తగ్గాల్సి వచ్చింది అంటే అది దేశం కోసం మాత్రమే. ఆ విషయాలు అందరికీ తెలుస్తాయి కూడా.